హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నువ్వు కట్టించిన ఆ హోటల్ ఎక్కడ ఉంది అని అడిగింది హిరణ్య. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు హోటల్ ఎక్కడ ఉంది అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను వెంటనే నీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. ఆ హోటల్ పలానా చోట ఉంది అని చెప్పేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు విక్రమార్క. నాకు తెలుసు నువ్వు చెప్పవు, అయినా కూడా నాకు నీ గురించి తెలియాలి కదా. ఇంట్లో ఎవరిని అడిగినా నీ గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు వీళ్ళందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ అవునా కాదా అని నాకు ప్రతి క్షణం డౌట్గా అనిపిస్తూనే ఉంటుంది. ఈ ఇల్లు కాదు అనుకొని నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే సైలెంట్గా చూస్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటిలో ఉండే హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి నీ గురించి ఎలా తెలుస్తుందిలే అని విరక్తిగా నవ్వుతూ అని, ఇక మిగిలిన వాళ్ళు నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారే కానీ నువ్వు ఏం చేశావు, ఎలా, ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేదు. ఒకవేళ వాళ్ళు తెలుసుకోవాలి అని ట్రై చేసినా కూడా నువ్వు తెలుసుకొనిస్తావా ఏంటి? తెలుసుకోవాలి అని అనుకున్న అలేఖ్య కూడా చిన్నపిల్ల, ఇక ఏం చేస్తుంది పాపం. ఇక నీ పక్కన ఉన్న నీ తమ్ముడికే నువ్వు ఏమీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్రతి పనిని చేసుకుంటా వచ్చిన నువ్వు ఇక మిగిలిన వాళ్ళకి నీ విషయాలను ఎలా తెలియజేస్తావు? ఇప్పటి వరకు నువ్వు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన విషయమే ఈ ఇంట్లో ఎవరికీ తెలియదు. మరి నీ గురించి నిన్నే అడగాలి. నువ్వు చెప్తేనే నాకు నేను తెలుసుకోవాలి, లేదంటే నా వేలో నేను తెలుసుకోవాలి అని ఆమె కూడా ఏమాత్రం మొహమాట పడకుండా ధైర్యంగా అతనికి చెప్పేసింది. విక్రమార్క నవ్వుతూ, నిజమే నువ్వు చెప్పింది. నా గురించి ఎవ్వరికీ తెలియకూడదు అని నేను చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశాను. నేను మెయింటైన్ చేసిన సీక్రెట్స్లో కొన్ని నీకు తెలిసిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలి అని నువ్వు చాలానే ట్రై చేస్తున్నావు అని విక్రమార్క అనటంతో, అంటే ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయా? నేను ఇప్పటి వరకు నీ గురించి తెలుసుకున్నది చాలా తక్కువ అన్నమాట అని మనసులో అనుకుంది హిరణ్య. జీవితంలో మన గురించి ఎప్పటికీ ఎవరికీ తెలియనివ్వకూడదు. తెలిస్తే వాడి నోటికి వచ్చింది, తెలిసింది, తెలియంది మొత్తం కూడా పిచ్చివాడిలాగా వాగుతూనే ఉంటాడు. నాకు అది అస్సలు నచ్చదు. ఒకడి నోట్లో నానాల్సి అని నేను అనుకోను. ఒకడికి మీమ్ క్యారెక్టర్గా అవ్వాలి అని నేను అనుకోను. మరి నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో అలాంటి మాటలు నా గురించి అంత నీచంగా మాట్లాడావో నాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడావు అని చెప్తూ ఒక్క క్షణం కళ్ళు మూచుకొని తెరిచి, ఇక హిరణ్య మాట్లాడిన మాటల గురించి టాపిక్ వదిలేసి, ఆ హోటల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నీకు చెప్పను, కానీ ఇప్పటికీ కూడా నేను అప్పుడప్పుడు ఆ హోటల్కి వెళ్తూనే ఉంటాను. ఆ రెస్టారెంట్ అండ్ బార్ మాత్రం ఆ వ్యక్తికే అప్పగించేశాను. ఇక ఈ హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై ఈ 5 ఏరియాల్లో కూడా హోటల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే చోట బ్రాంచెస్ పెట్టాలి అని కూడా అనుకుంటున్నాను. వాటన్నింటినీ కూడా ఆ హోటల్ ఓనరే చూసుకుంటున్నాడు. కాకపోతే నాకు 50% షేర్ వస్తుంది. అప్పుడప్పుడు హోటల్ బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. డౌన్ అయినప్పుడు నష్టం నేను పెట్టుకుంటాను. బాగా రన్ అయి లాభాలు వచ్చినప్పుడు 50-50 తీసుకుంటాం. ఇది కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నా గురించి నీకు తెలుసు కదా, అందుకే చెప్తున్నాను. లేదంటే అసలు ఈ విషయం నీకు చెప్పేవాడినే కాదు అనుకో. ఇదంతా కూడా నేను ఈ ఇంటికి వచ్చిన సంవత్సరం తర్వాత నుంచే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ అలానే టెక్నికల్ బిజినెస్ మాత్రమే కాకుండా నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ అవి ఏంటి అనేది ఇంట్లో ఉన్న ఎవ్వరికీ తెలియదు. తాతయ్య స్టార్ట్ చేసిన ఈ కన్స్ట్రక్షన్ అలానే టెక్నికల్ బిజినెస్ మాత్రమే ఇంట్లో ఉన్న వాళ్ళకు తెలుసు. ఇక ఎవరికీ తెలియదు, నీకు కూడా తెలియదు అనుకుంటా. తెలిస్తే నాకు ఎప్పుడో నువ్వు చెప్పేదానివి కదా. ఇంకా నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి తెలియలేదు అని నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అందుకే నేను కూడా ఇప్పుడు నీకు ఆ విషయాల గురించి చెప్పాలి అనుకోవటం లేదు. ఇక నువ్వే తెలుసుకో నా గురించి.
నేను ఏ బిజినెస్ చేస్తున్నాను అనేది అని నవ్వుతూ అన్నాడు విక్రమార్క. అమ్మో! ఈ విక్రమార్క ఏంటి ఇలా ఉన్నాడు? తవ్వే కొద్దీ ఒక బంగారు గనిలా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి అని మనసులో అనుకుంది. ఇక 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్ అయిపోయేటప్పటికి నేను చాలా నేర్చుకున్నాను. జీవితం అంటే ఏంటి అనేది మాత్రమే కాదు, ఇంకా జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా పైకి రావాలి, ఎవరితో ఎలా మాట్లాడితేనే మన మాట ఎదుటి వాళ్ళు వింటారు అనేది ఇంకా చాలా నేర్చుకోగలిగాను. ఇక నేను ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యేటప్పటికి డబ్బు ఎక్కువగా సంపాదించలేకపోయాను ఏమో కానీ, జీవితం మీద మాత్రం ఒక అవగాహన అయితే నాకు వచ్చింది. అలానే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో కూడా వర్క్ నేర్చుకుంటూ ఉన్నాను. ఆ బిజినెస్ నీకు ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో నాకు ఇలాంటి బిజినెస్‌లు పెట్టే ఐడియాస్ చాలా ఉన్నాయి అప్పుడే, ఆ టైంలోనే. అందుకే బిజినెస్ గురించి ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రతీదీ నేర్చుకుంటూనే ఉన్నాను. నేను ఎవరు ఏది నేర్పిస్తున్నా వద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. చిన్న, పెద్ద అని తేడా చూసుకోలేదు. నేర్చుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి అని అనుకున్నాను. అలానే దాని గురించి కష్టపడుతూనే వచ్చాను. నాకు నిద్ర మ్యాక్సిమం 4 గంటలు మాత్రమే ఉండేది అప్పుడు. చాలా తక్కువగా నిద్రపోయేవాడిని. అలా నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నా తమ్ముడిది సిక్స్త్ ఎయిటా క్లారిటీగా నాకు గుర్తులేదు. ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో తాతయ్య నా దగ్గరకు వచ్చి తను స్టార్ట్ చేసిన కంపెనీ పడిపోయింది, నువ్వే వచ్చి నిలబెట్టాలి అంటూ వచ్చి అడిగారు. నాకు దొరికింది ఛాన్స్ అంటూ వద్దు అని చెప్పకుండా తాతయ్యకు వెంటనే ఓకే చెప్పేశాను. అప్పుడే కదా నన్ను చీదరించుకొని నన్ను కాదు అని ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోవటానికి ఎంతో కష్టపడిన ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకి నేను బుద్ధి చెప్పగలను. అలా అనుకునే ఈ ఇంటిలో నా తమ్ముడితో సహా నేను అడుగుపెట్టాను. అలానే నేను ఈ ఇంటిలోనికి వచ్చిన మరుక్షణమే కండిషన్స్ కూడా పెట్టాను. నేను ఇంటిలో ఉన్నంతసేపు నా కళ్ళ ముందు ఆడవాళ్ళు ఎవ్వరూ కనిపించకూడదు, నాకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు అని. ఇంకా చాలా కండిషన్సే పెట్టాను. ఫస్ట్‌లో ఎవరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఏం చేస్తారు? వాళ్ళకు మనీ కావాలి, నాకు నా కంఫర్ట్ కావాలి. నీకు తెలుసో లేదో, ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లోర్ కూడా నేను వచ్చిన తర్వాతే కన్‌స్ట్రక్ట్ చేయించాను. ఈ ఫ్లోర్ ఓన్లీ 2 రూమ్స్. ఒకటి ఆదిత్యది, ఒకటి నాది. ఈ 2 రూమ్స్‌లో కావలసిన ప్రతీదీ ఉంది. బయటకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ఆదిత్యకి తన రూమ్‌లో ఉన్నవి అన్నీ కూడా తెలియదు. తను ఇప్పటివరకు తన రూమ్‌ని పూర్తిగా చూడనే లేదు. కానీ నాకు నా రూమ్‌లో ఉన్నవి ప్రతీదీ తెలుసు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క మూలని యూజ్ చేస్తాను కాబట్టి. తమ్ముడు తన రూమ్‌ని పెద్దగా యూజ్ చేయడు. కాబట్టి వాడికి అవసరమైనట్టుగా, వాడికి తగ్గట్టుగానే రూమ్ కట్టించాను. నువ్వు ఈ రూమ్‌లో సగం మాత్రమే చూసి ఉంటావేమో, అంతకు మించి నా రూమ్ మాత్రం నువ్వు పూర్తిగా చూడలేదు అని నవ్వుతూ అన్నాడు విక్రమార్క. ఏంటి? ఈ రూమ్‌లో నేను చూసిందే కాకుండా ఇంకా ఈ రూమ్‌లో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయా? అయితే రేపు ఇతడు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఈ రూమ్ అంతా కూడా అబ్జర్వ్ చెయ్యాలి. అసలు నేను చూడంది ఏముందో చూడాలి అని మనసులో అనుకుంది. ఆమె మనసులో అనుకున్న మాటలు అతనికి అర్థమైనట్లుగా నవ్వుకుంటూ, నీకు ఆ ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే అన్ని రూమ్స్‌కి వెళ్ళటానికి నీకు ఎలో ఉండదు. కొన్ని రూమ్స్‌కి మాత్రమే నీకు వెళ్ళటానికి వీలు ఉండే విధంగా నేను మార్చాను. ఇక ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా నువ్వు చూడలేవు అని అన్నాడు. అతడు చెప్పేది ఆమెకు అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు చూసింది. ఇదండి స్టోరీ. రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం.